హాయ్ ఫ్రెండ్స్, మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి తోటకూర. ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకుందాము. ఇదిగోండి ఇలా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇదిగోండి నేనేమో ఇది 3 రోజుల క్రితం తరిగి పెట్టానండి. ఇలా ఆరబెట్టేసుకొని బాక్స్లో మనం ఇలా పేపర్ వేసి పెట్టుకుంటే మళ్ళీ సగం వాడుకున్న సగం మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇదిగోండి పేపర్ వేసుకొని నేను అదంతా కొంచెం ఆరాక ఇలాగ లేయర్ల కింద వేసాను అనమాట. వేసి అదిగోండి ఇంకో లేయర్ కింద వేసి పేపర్ ఇలా వేసాను. నేను 3 రోజుల క్రితం కట్ చేసి పెట్టానండి ఇది తోటకూర. ఇలా సదిరేసుకొని 3 లేయర్ల కింద వేసాను. అసలు ఒక ఆకు కూడా పాడవలేదండి, బాగుంది. 3 రోజుల తర్వాత చేసినా బాగుంది. ఇంకో లేయర్ కూడా వేసాము. ఇప్పుడు ఇది బాక్స్ మూత క్లోజ్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసానండి. ఇది 3 రోజుల ముందు చేసిన ఆకుకూర అనమాట. శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. ఈ తర్వాత ఇదిగోండి తీసి మనం ఇప్పుడు తోటకూర ఫ్రై చేద్దామని తీసానండి. ఇదిగో ఇలాగే చూడండి, ఎంత అసలు పాడవలేదు, ఎంత బాగుందో. ఒక ఆకు కూడా డ్యామేజ్ కాలేదు. మనం ఇలా కోసి పెట్టేసుకోవచ్చండి. మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టేసుకున్నట్టు తీసుకొని మనం వండుకోవడానికి పని బాగుంటుంది. ఇదిగోండి నేనేమో 2 లేయర్లు తీసి ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. 3 లేయర్ల కింద వేసాను కదండి, 2 తీసాను అనమాట. ఇంకోటి అయితే ఉంచేసాను. మళ్ళీ ఇంకోసారి ఇంకో లేయర్ ఉంది కదా, మనం మళ్ళీ ఏ పప్పులని వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదిగోండి అలా అయితే ఉంచేసాను. మళ్ళీ దీన్ని ఇదిగోండి అంతా పొడిగా చూసారా ఎంత బాగుందో. ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఆకుకూర. మళ్ళీ ఇప్పుడు ఇది శుభ్రం చేసేసుకొని ఆకుకూర అంతా ఇలా నీళ్లు జారిపోయి మనం దాంట్లో వేసుకొని చిక్కంలోని మనం కడిగేసుకున్నాము. ఇప్పుడు బాండి పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసాము. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు వేపుదాం. ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యాక మనం కరివేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. వేసేసుకుని అవి కొంచెం చిటపట్లాడాక మనం తోటకూర శుభ్రం చేసి పెట్టాం కదండి, నీళ్ళు కూడా వాడిపోయినాయి. ఇప్పుడు తీసుకుని ఇందులో వేసేద్దాము. ఇలా 2 నిమిషాలు అలా ఉంచండి. మనం వేసాక తర్వాత మనం గరిటె పెట్టుకొని కలుపుదాము వేపడానికి. ఇప్పుడు 2 నిమిషాలు అలా ఉంచేసాను. ఉంచేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేపుతున్నాను. అలా మళ్ళీ పలుచగా సర్దేసుకొని మనం మళ్ళీ ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక చిన్న స్పూను పసుపు వేసుకుని మళ్ళీ ఫ్రై చేద్దాము. వేసి మళ్ళీ ఇలా సర్దేసుకోవాలి. పలుచగా సర్దేసుకుంటే ఈవెన్గా మంచిగా మగ్గుతుంది. అలా 2 నిమిషాలకు ఒకసారి ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. మధ్య మధ్యలో మనం ఇలా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేగుతుంది చూసారా. ఇప్పుడు ఇదిగోండి ఒక 1/2 స్పూను మనం సాల్ట్ వేసుకున్నాము. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక స్పూన్కి కొంచెం తక్కువగా కారం పడింది. ఇది కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఫ్రై చేసి మళ్ళీ లైట్గా 2 నిమిషాలు మళ్ళీ సర్దేసుకొని మగ్గనిద్దాం అలాగా.
మన ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తోటకూర ఫ్రై అలా మేము సర్దేసుకున్నాం కదా, మళ్ళీ పలచగా సర్దేసుకొని అలా ఒక 2 నిమిషాలు అలాగే మనం సిమ్లో పెట్టుకుని ఉంచేసుకొని మనం గ్యాస్ కట్టేసుకోవడమే. మన తోటకూర ఫ్రై రెడీ అయిందండి.